Hello everyone, welcome back to the channel of Pharmacy. So in this video we were discussing about the types of cholinergic receptors. Okay, so remember previous video lo nenu what is the pharmacology of parasympathomimetics discuss chesanu. So ee video lo vachesi meeku full clarity untundi what are the types of cholinergic receptors anedi. So ikkada meeku telusukovalsindi entante eppudu kuda nerve terminal nunchi release ayina స్టోర్డ్ ఎస్టైల్ కోలిన్ అనేది సినాప్టిక్ క్లెఫ్ట్ నుంచి పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్కి దాని మీద రిసెప్టార్స్కి బైండ్ అయినప్పుడు మనకి సెల్యులర్ రెస్పాన్స్ అనేది క్రియేట్ అవుతుందని మనం విన్నాం. సో ఆ యొక్క రిసెప్టార్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎస్టైల్ కోలిన్ ఏ టైప్ ఆఫ్ రిసెప్టార్ మీద బైండ్ అయినప్పుడు ఎటువంటి యాక్షన్ చూపిస్తుంది ఆర్ ఎటువంటి మెకానిజంని చూపిస్తుంది అనేది ఫస్ట్లీ తెలుసుకోవాలి. సో అది తెలియాలంటే ముందు వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రిసెప్టార్స్ తెలియాలి. ఈ డిఫరెంట్ టైప్స్ కింద ఎందుకు మెన్షన్ చేశానంటే రిమెంబర్ దట్ క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతున్నారంటే రైట్ ఏ నోట్ ఆన్ ద మస్కరానిక్ రిసెప్టార్స్ అని అడుగుతున్నారు. సో ఆ రిసెప్టార్స్ గురించి అడిగినప్పుడు మీరు ఎగ్జాక్ట్గా ఈ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మెన్షన్ చేయాలి. రిమెంబర్ దిస్. ఓకే, ఇలా మీరు టేబులర్ ఫామ్ చేస్తేనే వాళ్ళకి ఈజీగా ఉంటుందన్నమాట కంటెంట్ అనేది. అండ్ ప్రీవియస్లీ ఇది ఎందుకు చేశాను అంటే కనుక సో వాళ్ళు ఏం అడుగుతారంటే రైట్ ద టైప్స్ ఆఫ్ మస్కరానిక్ రిసెప్టర్స్ ఇన్ డీటెయిల్ అని అడుగుతారు. దెన్ యూ నీడ్ టు గో త్రూ దిస్ అండ్ ఇందాక చూపించిన పేపర్ కూడా రాయాలి. ఓకే, సో యాక్చువల్లీ ఇక్కడ మస్కార్నిక్ రిసెప్టర్స్ అండ్ కోలినర్జిక్ మస్కార్నిక్ రిసెప్టర్స్ అండ్ నికోటినిక్ రిసెప్టర్స్ అని 2 టైప్స్ ఉంటాయి. సో ఇవి రెండు మళ్ళీ సబ్ టైప్స్ కింద డివైడ్ అయ్యాయి అనమాట. మస్కరానిక్ వచ్చేటప్పటికి M1, M2, M3, M4, M5 మొత్తం 5 టైప్స్. వెరాజ్ నికోటినిక్ వచ్చేటప్పటికి N, M అండ్ NN. సో ఈ 2 టైప్స్ కింద డివైడ్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం రిసెప్టార్స్ ఏంటి, వాటి లొకేషన్ ఏంటి, ఎగోనిస్టిక్ యాక్షన్ ఏంటి, యాంటగోనిస్ట్ యాక్షన్ ఏంటో చూద్దాం. అండ్ ఇన్ డీటెయిల్గా క్లియర్ అవుతుంది ఇందులో ఈ వీడియోలో. ఓకే, సో రిమెంబర్ మస్కరానిక్లోకి వచ్చేటప్పటికి M1, M2, M3, M4, M5 మొత్తం 5 టైప్స్లో M1, M4, M5 అనేది లొకేషన్ వచ్చేసి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద ఉంటుందన్నమాట. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ దగ్గర ఉంటుంది. ఓకే, సో ఇది ఎగోనిస్టిక్ యాక్షన్. సో ఎప్పుడైతే ఎస్టైల్ కోలిన్ అనేది ఈ యొక్క M1, M4, M5కి బైండ్ అవుతుందో ఈ యొక్క రిసెప్టార్ సైట్ మీద బైండ్ అయినప్పుడు మనకి కాగ్నిషన్ అనేది చూపిస్తుంది అనమాట. అంటే ప్రో కాగ్నిషన్, ఎక్కువ రిమెంబరింగ్ కెపాసిటీని, లెర్నింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. అదే ఎస్టైల్ కోలిన్కి యాంటగోనిస్ట్ చేసే డ్రగ్స్ యూజ్ చేసినప్పుడు యాంటీ కాగ్నేటివ్ అంటే మెమరీని డిక్రీజ్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ M1 అండ్ నెక్స్ట్ M3, M5 ఇవనేవి కాంట్రాక్షన్స్ చూపిస్తాయి. రిమెంబర్ దిస్, కాంట్రాక్షన్స్. అండ్ దీన్నే ఎగ్జైటేషన్ అని కూడా అంటారు. ఎగ్జైటేషన్ కూడా చూపిస్తుంది అనమాట ఈ 3. ఓకే, సో సీ దిస్. అండ్ నెక్స్ట్ M2 రిసెప్టార్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే హార్ట్ దగ్గర లొకేట్ అయి ఉంటుంది. హార్ట్. సో ఇదేం చేస్తుందంటే ఎప్పుడైతే డ్రగ్ అనేది ఎస్టైల్ కోలిన్ అనేది లైక్ ఎస్టైల్ కోలిన్ ఎన్హాన్సెస్ కానీ మిమిక్స్ చేసేవి కానీ M2కి బైండ్ అయినప్పుడు బ్రాడీకార్డియా చూపిస్తుంది అనమాట. అంటే డిక్రీజ్డ్ హార్ట్ రేట్ అనమాట. ఓకే, అండ్ ఒకవేళ వాటికి యాంటగోనిస్ట్ డ్రగ్స్ యూస్ చేస్తే అంటే ఎస్టైల్ కోలిన్ యాంటగోనిస్ట్ డ్రగ్స్ యూస్ చేస్తే టాకికార్డియా చూపిస్తుంది, ఇంక్రీజ్డ్ హార్ట్ రేట్ అనమాట. ఓకే, అండ్ M3లో మనకి 5 సబ్ టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఇందులో గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏంటంటే ఒక్కొక్కటి 5 సబ్ టైప్స్ అనుకున్నాం కదా. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే M3A, M3B అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, అలా CDE కింద గుర్తుపెట్టుకోండి. అండ్ యూరినరీ ట్రాక్ దగ్గర ఉంటుందన్నమాట. ఈ M3 రిసెప్టార్ అనేది యూరినరీ ట్రాక్ దగ్గర ఉంటుంది, GI ట్రాక్ దగ్గర ఉంటుంది, అండ్ ఆల్సో ఎక్సోక్రైన్ దగ్గర ఉంటుంది, ఎక్సోక్రైన్ గ్లాండ్ దగ్గర ఉంటుంది, అండ్ ఆల్సో ఐ దగ్గర ఉంటుంది. ఐ దగ్గర ఎందుకంటే మయోసిస్ యాక్టివిటీ చూపిస్తుంది. సో మయోసిస్ అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఐ కింద కన్సిడర్ చేసినప్పుడు సో ఇది ఇక్కడ మనకి ప్యూపిల్ సైజ్ అనేది చిన్నగా ఉంటుంది బికాజ్ ఆఫ్ ద కన్స్ట్రిక్షన్ ఆఫ్ ప్యూపిల్ అనమాట. సో ఇలా కన్స్ట్రిక్ట్ చేసేది ఏంటంటే మయోసిస్ అనమాట. బికాజ్ ఇది ఎందుకంటే గ్లకోమాని ట్రీట్ చేయడంలో యూజ్ అవుతుంది. ఓకే, బికాస్ గ్లకోమా ఎందుకు వస్తుందంటే ఐలో ఉన్న ఇంట్రా ఆక్యులర్ ప్రెషర్ అనేది ఎక్కువ అయినప్పుడు గ్లకోమా వస్తుంది. సో ఈ గ్లకోమాని ట్రీట్ చేయడం కోసం ఈ మయోసిస్ యాక్టివిటీ అనేది చూపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఎయిర్వే ఎప్పుడు చూపిస్తుందంటే కనుక ఎస్టైల్ కోలిన్ డ్రగ్స్ యూజ్ చేసినప్పుడు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఎయిర్వేకి వచ్చేటప్పటికి నథింగ్ బట్ ద లంగ్స్. సో
ఎప్పుడైతే డ్రగ్స్ అనేవి లైక్ ఈ కోలినోమైమెటిక్స్ అనేవి తీసుకున్నప్పుడు యూరినరీ ట్రాక్ దగ్గర ఉన్న M3 రిసెప్టార్కి బైండ్ అయినప్పుడు బ్లాడర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ అదే GI ట్రాక్కి బైండ్ అయినప్పుడు పెరిస్టాల్సిస్ మూమెంట్ ఎక్కువ అవుతుంది. ఎక్సోక్రైన్ గ్లాండ్ బైండ్ అయినప్పుడు ఎక్సోక్రైన్ గ్లాండ్ దగ్గర ఉన్న M3 రిసెప్టార్కి బైండ్ అయినప్పుడు సెక్రేషన్స్ ఇంక్రీజ్ అవుతాయి. అండ్ అదే ఐ అయితే కనుక మయోసిస్ యాక్టివిటీ, ఎయిర్వేస్ అయితే కనుక బ్రాంకై కన్స్ట్రిక్షన్స్ అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు బ్లాడర్ కన్స్ట్రక్షన్ చేస్తుంది అంటున్నాం. ఇప్పుడు ఈ బ్లాడర్ని కన్స్ట్రక్షన్ చేయడానికి ఆపోజిట్ డ్రగ్స్ అంటే ఎసిటైల్కోలిన్ యాంటగానిస్ట్లు యూజ్ చేస్తే బ్లాడర్ రిలాక్సేషన్ జరుగుతుంది. అండ్ పెరిస్టాల్సిస్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది ఎప్పుడు యాంటగానిస్ట్ డ్రగ్స్ యూజ్ చేసినప్పుడు. అండ్ సెక్రేషన్స్కి ఆపోజిట్గా డిక్రీజ్ అవుతుంది. మయోసిస్కి మైడ్రియాసిస్ జరుగుతుంది ఆర్ మిడ్రియాసిస్. బ్రాంకో కన్స్ట్రక్షన్స్ కాబట్టి ఎప్పుడైతే యాంటీకోలినెస్ట్రేజ్ ACH అనేది యూజ్ చేస్తామో సో అప్పుడు బ్రాంకో డైలేషన్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద రిసెప్టార్స్ ఆఫ్ మస్కరానిక్ అండ్ లొకేషన్, ఎగోనిస్ట్ అండ్ యాంటగోనిస్ట్. ఓకే, సో ఇప్పటి వరకు బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ చూద్దాం. సేమ్ అలా ఇందాక చూసిన మ్యాటరే ఉంటుంది, బట్ ఇప్పుడు ఇన్ డీటెయిల్గా మీకు ఎగ్జామ్లో రాసే విధంగా ఒకసారి చూద్దాం. ఓకే, మస్కరానిక్ రిసెప్టార్స్. సో దిస్ ఈజ్ అండర్ టైప్ 2. ఎప్పుడు కూడా మస్కరానిక్ అనేది సో గుర్తుపెట్టుకోండి జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టార్ అనమాట. దిస్ ఈజ్ అండర్ టైప్ 2 యాక్షన్ చూపిస్తుంది. అదే నికోటినిక్ అయితే గనక మీకు గేటెడ్ ఛానల్ యాక్టివిటీ అనమాట. ఓకే, దిస్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ఆల్ టార్గెట్ ఆర్గన్స్ దట్ ఆర్ ఇన్నర్వేటెడ్ బై పారాసింపాటిక్ ఫైబర్స్. ఏవైతే టార్గెట్ ఆర్గన్స్ ఉంటాయో సో దోస్ ఆర్ ఆల్సో అవి కూడా ఎక్కడి నుంచి ఇన్నోవేట్ అయ్యాయి అంటే కనుక పారాసింపాటిక్ ఫైబర్స్ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ CVS, ఐ, బ్లాడర్. Okay, there are 5 classes of muscarinic receptors, that is subclasses of muscarinic receptors from M1 to M5. So M1, M3, M5 are excitatory in function, that is nothing but a stimulation. So excitation చెప్తుంది, నేను ప్రీవియస్గా చెప్పాను కదా. whereas M2, M4 అనేవి ఇన్హిబిషన్ యాక్షన్ చూపిస్తుంది, that is nothing but the inhibitors. ఓకే, అండ్ ఇప్పుడు మీరు M4, M5 చూసుకుంటే కనుక దే ఆర్ ఆన్ ద ఇప్పుడు అవి బిగినింగ్ ఇప్పుడు వచ్చినవి మాత్రమే, బట్ M1, M2, M3 అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఓకే, M1 వచ్చేటప్పటికి న్యూరోనల్ రిసెప్టార్స్. ఓకే, అండ్ ఇది ఎగ్జైటేటరీ యాక్షన్ చూపిస్తుంది. లొకేషన్ వచ్చేసి CNS, అటానమిక్ గ్యాంగ్లియా అండ్ ఆల్సో ద గ్యాస్ట్రిక్ పెరైటల్ సెల్స్ దగ్గర. సో ఎగ్జైటేషన్ అని చెప్పాం కదా, CNS ఎగ్జైటేషన్ జరుగుతుంది, గ్యాస్ట్రిక్ యాసిడ్ సెక్రేషన్స్ ఇంక్రీజ్ చేస్తుంది, ఇంక్రీజ్ ఇన్ యాక్టివేషన్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్ C త్రూ IP3 అండ్ DAG పాత్వే అండ్ ఇంక్రీజ్ ద కాల్షియం ఛానల్ లెవెల్స్. సో రిమెంబర్, ఎప్పుడైనా సరే మీకు ఎగ్జైటేషన్ అంటున్నారంటే ఆర్ దాన్ని కాంట్రాక్షన్ అంటారనమాట. కాంట్రాక్షన్ ఏంటంటే అక్కడ కాల్షియం లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి, సైటోజోలిక్ కాల్షియం లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి అన్నమాట. ఓకే, సో బికాస్ ఆఫ్ ద యాక్టివేషన్ ఆఫ్ ద ఫాస్ఫోలిపిడ్ C. ఓకే, అండ్ M2 వచ్చేటప్పటికి ఇది కార్డియాక్, లొకేషన్ వచ్చేసి కార్డియాక్, బట్ ఇది ఇన్హిబిటరీ. సో లొకేషన్స్ చూసుకోండి, హార్ట్, ప్రీసినాప్టిక్, కోలినర్జిక్ ఫైబర్స్. వెరాస్ ఇది ఏం చూపిస్తుందంటే ప్రీవియస్గా చెప్పాను టాకికార్డియా అని చెప్పాను, బ్రాడీకార్డియా అని చెప్పాను. ఇఫ్ యూ సీ హియర్ బ్రాడీకార్డియా అని మెన్షన్ చేశాను అనమాట. అంటే ఈ యొక్క డ్రగ్స్ యూజ్ చేసినప్పుడు బ్రాడీకార్డియా అనమాట. ఏంటి, కోలినోమైమెటిక్స్ డ్రగ్స్ యూజ్ చేసినప్పుడు బ్రాడీకార్డియా చూపిస్తుంది అనమాట, అంటే ఎగోనిస్ట్. సో చూసారా, కార్డియాక్ ఇన్హిబిషన్, నథింగ్ బట్ ద హార్ట్ రేట్ అనేది డిక్రీజ్ అవుతుంది, అండ్ ప్రీసినాప్టిక్ ఇన్హిబిషన్ and also inhibition of the adenyl cyclase CAMP. సో ఇక్కడ adenyl cyclase CAMP లెవెల్స్ అనేవి కంప్లీట్గా డిక్రీజ్ అవుతాయి. సో బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓపెనింగ్ ఆఫ్ ద పొటాషియం అయాన్స్ ఛానల్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో ఎక్కువ అవడం వల్ల హైపర్ పోలరైజేషన్ జరుగుతుంది, ఆటోమేటిక్గా హార్ట్ రేట్ అనేది డిక్రీజ్ అవుతుంది. రిమెంబర్ దిస్. సో ఇట్ లీడ్స్ టు ద బ్రాడీకార్డియా. అండ్ M3 వచ్చేటప్పటికి గ్లాండ్యులర్ విచ్ షోస్ ద ఎగ్జైటేటరీ. సో ఎక్సోక్రైన్ గ్లాండ్స్ దగ్గర ఉంటుంది, స్మూత్ మజిల్స్ దగ్గర ఉంటుంది, వాసో ఎండోథీలియం దగ్గర కూడా ఉంటుంది. అండ్ సెక్రేషన్స్ ఆఫ్ గ్లాండ్స్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది, స్మూత్ మజిల్ కాంట్రాక్షన్ జరుగుతుంది, అండ్ ఆల్సో యూరినరీ బ్లాడర్ దగ్గర కూడా కాంట్రాక్షన్ జరుగుతుంది, అండ్ వాసో డైలేషన్ జరుగుతుంది వియా నైట్రిక్ ఆక్సైడ్ ద్వారా. ఓకే, అండ్ యాక్టివేషన్ ఆఫ్ ద ఫాస్ఫోలిపిడ్ C IP3 DAG. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే మీకు ఎగ్జైటేషన్ ఆర్ ఎల్స్ కాంట్రాక్షన్ జరుగుతుందంటే రిమెంబర్ ఇంక్రీజ్ ఇన్ ద యాక్టివేషన్ ఆఫ్ ద ఫాస్ఫోలిపిడ్ C అనేది గుర్తుపెట్టుకోండి త్రూ IP3 అండ్ DAG పాత్వే అండ్ లీడ్స్ ద ఇంక్రీజ్డ్ కాల్షియం లెవెల్స్. వేరాజ్ మీకు ఇన్హిబిషన్ జరుగుతుంది అంటే కనుక అక్కడ గుర్తుపెట్టుకోండి
ఎడినైల్ సైక్లేజ్ అనమాట. అంటే ఇన్హిబిషన్ ఆఫ్ ద ఎడినైల్ సైక్లేజ్ అండ్ డిక్రీజ్ ఆఫ్ ద క్యాంప్ పాత్వే. సో ఇలా జరిగినప్పుడు ఓపెనింగ్ ఆఫ్ ద పొటాషియం ఛానల్స్ అనేది జరుగుతుంది. ఓకే, ఇది ఏంటంటే రైట్ ఏ నోట్ ఆన్ కోలినర్జిక్ రిసెప్టార్స్ అని అడుగుతారనమాట. సో ఈ 3 పేపర్స్ ఎందుకు రాసానో ఇప్పుడు క్లారిటీ అనేది ఇచ్చాను కదా. అండ్ సి సబ్ టైప్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కోలినర్జిక్ రిసెప్టార్స్ బోత్ మస్కార్నిక్ అండ్ నికోటినిక్ అనమాట. ఓకే, సో సేమ్ ప్రీవియస్గానే, కాకపోతే క్వశ్చన్ అడిగే దాన్ని బట్టి మీరు రాసే విధానం చూసుకోండి. రిసెప్టార్ టైప్స్, అదర్ నేమ్స్, వీటికి ఇంకా నేమ్స్ ఏమైనా ఉన్నాయా, లొకేషన్ ఏంటి, స్ట్రక్చరల్ ఫీచర్స్ ఏంటి. స్ట్రక్చరల్ ఫీచర్స్ అంటే రిసెప్టార్స్కి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయని చూసుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ పోస్ట్ రిసెప్టర్ అంటే అది ఎప్పుడైతే సినాప్టిక్ లెఫ్ట్ నుంచి దాని యొక్క పోస్ట్ సినాప్టిక్ రిసెప్టార్ బైండ్ అవుతుందో అక్కడ బైండ్ అయినప్పుడు చూపించే మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి. ఓకే, ఇట్ ఈస్ ఈజీ. M1, M2, M3, M4 అండ్ M5. అండ్ ఇక్కడే నికోటినిక్ అండ్ మస్కరానిక్ నికోటినిక్ రిసెప్టార్స్ కూడా రాశాను, NM అండ్ NN. అండ్ ఇక్కడ ఇంకొక టాపిక్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, రైట్ ఏ నోట్ ఆన్ మస్కారినిక్ అండ్ నికోటినిక్ అని అన్నప్పుడు ఇది డెఫినెట్గా రాయండి. సో M1A దీన్నే ఏమంటారంటే నర్వ్స్ దగ్గర దీని యొక్క లొకేషన్ ఉంటుంది. ఇట్ ఈస్ అండ్ 7 ట్రాన్స్మెంబ్రేన్ సిగ్మెంట్స్ విచ్ ఈస్ త్రూ జీ ప్రోటీన్ కపుల్ లింక్. అండ్ మెకానిజం ఆఫ్ యాక్షన్ వచ్చేసి కాంట్రాక్షన్ కాబట్టి, ఆరల్స్ ఎగ్జైటేషన్ కాబట్టి, యాక్టివేషన్ ఆఫ్ ద పాస్పోలిపిస్ C and which leads the IP3 and DAG through the IP3 and DAG cascade ద్వారా. ఓకే, అండ్ రిమైనింగ్ ఇవన్నీ కూడా అప్ టు M5 మీరు సేమ్ రాయొచ్చు, బట్ దీనికి 7 మెంబ్రేన్ అని పెట్టుకోండి రెండింటికి, దట్స్ ఇట్. అండ్ ఇక్కడ M1, M3 అండ్ ఆల్సో M5కి సేమ్ ఒకటే యాక్షన్ బికాస్ ఆఫ్ కాంట్రాక్షన్స్ కాబట్టి, బట్ వాటి యొక్క లొకేషన్స్ అనేవి మారుతున్నాయి. అండ్ నెక్స్ట్ వీటికి వచ్చేటప్పటికి ఇన్హిబిషన్ ఆఫ్ క్యాంప్ ప్రొడక్షన్, యాక్టివేషన్ ఆఫ్ పొటాషియం అయాన్ ఛానల్స్. అండ్ ఇక్కడ సేమ్ అంతే, ఇన్హిబిషన్ ఆఫ్ క్యాంప్ లెవెల్స్ అండ్ క్యాంప్ లెవెల్ ప్రొడక్షన్. క్యాంప్ లెవెల్స్ అంటున్నాను కానీ దీని క్యాంప్ అని అనకూడదు, సైక్లిక్ AMP అని అనాలి. ఓకే, అండ్ నెక్స్ట్ అదర్ నేమ్స్ వచ్చేసి M1A, M2A కార్డియాక్, M2B గ్లాండ్యులర్, M2 దీన్ని M2 అంటారు, బట్ దిస్ ఇస్ అన్ కార్డియాక్, దిస్ ఇస్ అన్ గ్లాండ్యులర్. బికాస్ M3 అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఎక్సోక్రైన్ అని చెప్పాను, యూరినరీ బ్లాడర్ I, అండ్ ఇంకా 2 పొజిషన్స్లో ఇంకొక 2 సైట్స్ దగ్గర ఉంటుంది అనమాట. సో దట్స్ విచ్ ఇస్ నోన్ యాజ్ గ్లాండ్యులర్. సో గ్లాండ్స్ దగ్గర కాబట్టి, అండ్ వీటికి నేమ్స్ ఏమీ లేవు, ఇవి CNS దగ్గర ఉంటాయి. బట్ M2 డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, హార్ట్ దగ్గర ఉంటుంది, వేరేజ్ ఇది ఎక్సోక్రైన్ దగ్గర ఉంటుంది. అండ్ ఇప్పుడు నికోటినిక్ వచ్చేటప్పటికి దీన్ని మజిల్ టైప్ ఎండ్ ప్లేట్ రిసెప్టార్ అంటారు, దీన్ని న్యూరోనల్ టైప్ గ్యాంగ్లియాన్ రిసెప్టార్ అని అంటారు. ఓకే, అండ్ ఈ రెండు కాంట్రాక్షన్సే, మోస్ట్లీ కాంట్రాక్షన్సే, బట్ ఇవేంటంటే మోస్ట్లీ కాంట్రాక్షన్స్ కాదు, ఏదర్ కాంట్రాక్షన్స్ ఆర్ ఇన్హిబిటరీ ఉంటాయి. అండ్ ఇక్కడ స్కెలిటల్ మజిల్, దీని యొక్క లొకేషన్ వచ్చేసి స్కెలిటల్ మజిల్ అండ్ న్యూరోమస్కులర్ జంక్షన్ దగ్గర ఉంటుంది. ఇక్కడ పోస్ట్ గ్యాంగ్లియోనిక్ సెల్ ఆర్ ద డెండ్రైట్స్ దగ్గర ఉంటుంది. దిస్ ఇస్ అన్ పెంటామిడ్ స్ట్రక్చర్. గుర్తుపెట్టుకోండి, NM అనేది పెంటామిడ్ స్ట్రక్చర్ అండ్ ఇది అనేది ఆల్ఫా అండ్ బీటా సబ్ యూనిట్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, అండ్ వేరేస్ α2, β2 అండ్ α3, β3 ఇది ఏం చేస్తాయంటే మెకానిజం ఆఫ్ యాక్షన్ సోడియం పొటాషియం డీపోలరైజింగ్ అయాన్ ఛానల్స్ అనమాట. ఓకే, and this is the information and classification of the nicotinic and muscarinic receptors. And if you're watching this channel for the first time, so please make sure to like, subscribe and comment. And if you want any topic, so just make sure to comment, I'll make a video on that. And నోట్స్ కావాలనుకుంటే కనుక టెలిగ్రామ్లో నేను పోస్ట్ చేస్తాను. సో లవ్ ఫార్మసీ అని మీరు సెర్చ్ చేస్తే కనుక ఉంటుంది, ఆర్ ఎల్స్ అదర్వైజ్ నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో రిమెంబర్ దిస్, ఈ టేబుల్ అనేది క్లారిటీగా ఉంటుంది మీకు. కంపేర్ అని అడిగినప్పుడు ఈ టేబుల్ రాయండి. ఓకే, అండ్ నెక్స్ట్ నోట్స్ అనేది టెలిగ్రామ్లో నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఎస్పెషల్లీ రాయాలి అనుకున్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఇన్ డీటెయిల్గా అడిగితే ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, నికోటినిక్ రిసెప్టార్స్ లొకేషన్స్ వచ్చేసి అటానామిక్, ఎడ్రినలిన్, CNS అండ్ ఆల్సో ద న్యూరోమస్కులర్. సో ఈ 3 కూడా NN దగ్గర ఉంటాయి. ఇది NN అనమాట, ఇది ఒకటి NM అనమాట. ఓకే, ఎట్ స్కెలిటల్ మజిల్ నికోటినిక్ యాక్షన్స్ ఎలా ఉంటాయంటే లో కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ నికోటినిక్ దగ్గర వచ్చేసి మజిల్ కాంట్రాక్షన్స్ జరుగుతాయి. హై కాన్సన్ట్రేషన్లో వచ్చేటప్పుడు పర్సిస్టెంట్ అంటే కంటిన్యూస్ డీపోలరేషన్ జరుగుతుంది అండ్ పెరాలిసిస్ కూడా జరుగుతుంది. వెరస్ గ్యాంగ్లియా దగ్గర వచ్చేటప్పటికి ఏంటంటే స్టిమ్యులేషన్ ఆఫ్ పారాసింపాథిక్ అండ్ సింపాథిక్ గ్యాంగ్లియా. అండ్ ఎడ్రినల్ మెడ్యులా దగ్గరకు వచ్చేది ఏంటంటే రిలీజ్ ఆఫ్ క్యాటకోలమైన్స్. మీకు ఆల్రెడీ తెలుసు క్యాటకోలమైన్స్ లైక్ ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్ అనేవి రిలీజ్ అవుతాయి. అండ్ ఈ పాయింట్ మీకు ఇక్కడ క్లారిటీ ఉంటుంది, చూసుకోండి. ఇక్కడ
because of alpha and beta. Alpha and beta receptor దగ్గర bind అయ్యేవి adrenaline and noradrenaline. Okay, and muscarinic and nicotinic దగ్గర bind అయ్యేవి acetylcholine and also anti acetylcholine. Okay, thank you.